సూర్య లే సూర్య, టైం అవుతుంది. పొద్దున్న సూర్య సూర్య అని ఒకటే కాల. సూర్య లే. వస్తున్నా. ఏంటో జీవితం, ముందు నెయ్యి వెనక గొయ్యి అయిపోయింది. ఈ ఇంటర్వ్యూలకి వెళ్ళి షూలు మారుతున్నా కానీ ఉద్యోగం మాత్రం వచ్చి సావట్లేదు. అయిపోయిందా? ఇది ఒక్కటి నా ప్రాణానికి. జీవితంలో వెలుగు తీసుకొస్తా అనుకుంటే పరుగులు తీస్తుంది. అయిపోయింది. ఏంటి గాడిదలా అరుస్తున్నావు? అంటావే అంటావు. ఈరోజు గాడిద అంటావు, రేపు కుక్క అంటావు. సారీ, నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. వాటితో నిన్ను పోల్చుకుంటే అవి ఫీల్ అవుతాయి. చూసించాలి గాని తాగు. ప్రతిసారి చిన్నపిల్లలకి ఇచ్చినట్టు నాకు హార్లిక్స్ ఏంటే? వాళ్ళైనా నయం. ఒక్కసారి స్కూల్ దగ్గర విడిచిపెడితే నెక్స్ట్ డే సేమ్ టైంకి కరెక్ట్గానే వెళ్ళిపోతారు. తమరు ఉన్నారు. అదే ఆఫీస్కి 10 సార్లు వెళ్ళినా నెక్స్ట్ డేకే మర్చిపోతారు. అంత గొప్ప బ్రెయిన్ ఉన్న మహానుభావులు. ఇండైరెక్ట్ గా నాకు మతిమార్పు ఉందని గుర్తు చేయాల్సిన అవసరం లేదు, నాకు గుర్తుంది. నేను ఇండైరెక్ట్ గా ఏం చెప్పట్లే, డైరెక్ట్ గానే చెప్తున్నా. తమరికే అర్థం కావట్లేదు. జాబ్ రాని చెప్తాను ఈ పని. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయా, మర్చిపోయావా? పదే మర్చిపోయావు అన్నమాక. ఈ రోజు నుంచి ఏదైనా మర్చిపోతే నా పేరు సూర్యనే కాదు. బాయ్. హలో, ఏంటి? ఇది ఫైల్, అది కప్. పెద్ద డైలాగులు కొట్టడం దీని దగ్గర అదువైపోవడం. చీదీనమ్మ నా బతుకు. ఇదే లాస్ట్. బాయ్. హలో మాస్టారు. మళ్ళీ ఏంటి? ఫోన్ మర్చిపోయారు. ఎటువ్వు? చెయ్యిటివ్వు. ఇదెందుకు? బాయ్. బాయ్. సరే బాయ్. ఆ ఫైల్స్ అన్ని కంప్లీట్ అయ్యాక నాకు ఫార్వర్డ్ చేయి, ఓకేనా? ఓకే. హలో భాస్కర్. ఐసు చెప్పు. సూర్య ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాడు. ఓకే. అండ్ భాస్కర్, కొంచెం దగ్గరుండి నువ్వే చూసుకోవా? నీకు తెలుసు కదా తనకు కొంచెం మతిమరుపు ఉందని. ఎలాగోలా ఈ జాబ్ వచ్చేలా చూడు. తర్వాత వర్క్ కోసం తను చూసుకుంటాడు. హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ వర్క్. నువ్వేం వరీ అవ్వకు ఐసు, నేను చూసుకుంటా కదా. థ్యాంక్ యూ భాస్కర్. నో ప్రాబ్లం. అప్డేట్ చేసే. హలో, చెప్పరా. రే ఎక్కడున్నావు? పొద్దున ఏం ప్లాన్ చేసావు? నువ్వు అర్జెంట్గా టీ షాప్ దగ్గరికి రా. రే ఇప్పుడు అవ్వదురా, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, వచ్చాక మాట్లాడదాం. అరే అర్జెంట్ రా, 5 నిమిషాల్లో పంపించేస్తా. అర్జెంట్గా రా ప్లీజ్. అబ్బా సర్లే వస్తున్నా.
ఫైల్ తీసుకున్నా, మళ్ళీ మర్చిపోతా. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? ఆ కిషోర్ గాడు మనకి హ్యాండ్ ఇచ్చాడు రా. ఏ కిషోర్ గాడు? అదేరా టికెట్ కిషోర్ గాడు. టికెట్ కిషోర్ ఏంటి మర్చిపోయావా? అయితే నేనెందుకు మర్చిపోతా కానీ గుర్తురాక అడుగుతున్నా. ఆడు మనకైనా డబ్బులు ఇవ్వాలా? లేదు. పోనీ మన దగ్గర డబ్బులు తీసుకుని జాబ్ ఇస్తానని ఏమైనా చెప్పాడా? కాదురా. మరి ఏ విషయంలో హ్యాండ్ ఇచ్చాడు రా? నీ అబ్బా మన దగ్గర డబ్బులు తీసుకున్న రాజుగాడికి టికెట్లు ఇచ్చాడు రా. టికెట్స్? యు మీన్ మూవీ టికెట్స్? అవునరా. రే నేను ఈ చెప్తా కొట్టాలరా. అదేంట్రా అలా అంటావు? మరి లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు మూవీ టికెట్ల కోసం పిలుస్తామంటారా? చెత్తనా కొడక. సర్లే నేను ఇంటర్వ్యూ నుంచి వచ్చాక మాట్లాడదాం. అరే మధుమార్ మహారాజా, మన దగ్గర డబ్బులు తీసుకున్న రాజుగాడికి టికెట్లు ఇచ్చాడు రా. అదేంట్రా అలా చూస్తున్నావు? కొడతావా? ఇప్పుడు ఏమన్నావు? మతిమరి మహారాజా అన్నా. దాని తర్వాత మన టికెట్లు తీసుకెళ్లి రాజుగాడికి ఇచ్చా. ఫోన్ చేయరా కిషోర్ గాడికి. పదాడు ఎక్కడున్నాడు? నడు నడు పద పద. అన్నా ఎక్కడికి అవసరం లేదు, ఆడ వెనకమాలే ఉన్నాడు, అందుకే నేను ఇక్కడే పిలిచా. ఏ టికెట్లు లేరా? ఏంది? రాజుగాడికి ఇచ్చాను. రాజుగాడికి ఇచ్చాను. ఆడికి ఇడికి ఇవ్వడం ఏంట్రా? నా దగ్గర డబ్బులు తీసుకుని. ఆడికి నాకు పడదని తెలుసుగా. ఆడికి నీకు పడపోతే నేనేం చెయ్యాలి? యాటే భాస్కర్ చెప్పు. ఏమైంది ఐసు? హాఫ్ అన్ అవర్ లో వస్తాడన్నా, 1 అవర్ అయింది ఇంకా రాలేదు. అదేంటి ఇంకా రాలేదా? రాలేదు. హాఫ్ అన్ అవర్ అయితే సార్ కూడా వెళ్ళిపోతారు, తర్వాత నేనేం చేయలేను. సారీ భాస్కర్, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. సరే ఫాస్ట్ గా చెయ్యి. షర్టులతో వదలవా నువ్వు? నువ్వేం చేస్తావు? సూర్య దగ్గర ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి ఫోన్ ఇస్తావా? ఇస్తున్నా. టికెట్ కి ముందు రోజే డబ్బులు తీసుకుని ఏంట్రా నువ్వు? మధ్యలో తర్వాత మాట్లాడతాను చెప్పు. లైన్ లోనే ఉంది. రే ఒక్క నిమిషం ఆగరా. చెప్పు ఐషు. చూడు, నాకు తిట్టడానికి కూడా టైం లేదు. నువ్వు 5 minutes లో ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళలేదో నా చేతిలో చచ్చావే. ఇంటర్వ్యూ ఉంది కదా. రే వదులు ఒకసారి వదులు. నేను నీతో ఇంటర్వ్యూ అయిపోయాక మాట్లాడతా. అప్పుడు నీకు గుర్తుంటదేటే? పెంట అయిపోద్ది. ఏమైంది? ఒకసారి ఇట్రా. చెప్పమావా? ఏమైందిరా? ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన పిలిచి పెంటంతా పెడతావా? ఇంటర్వ్యూ కింద నుంచి దింపబడతావు. ఒకటి స్టార్ట్ అయిసావు. ఏంటి సూర్య ఎంత లేటు? అంటే అది కొంచెం దారిలో. సరే తర్వాత మాట్లాడదాం. సార్ వెయిట్ చేస్తున్నారు, ముందు లోపలికి వెళ్ళి మాట్లాడు. సార్ ఏమడిగినా ఓకే చేస్తాను, అంతకుమించి ఏం మాట్లాడుకో. ఓకేనా? వెళ్ళు. ఏంటి సూర్య ఆగావు? చిన్న డౌట్ భయ్య, ఏమనుకోకు. ఏంటి ఇంత హడావిడి చేస్తున్నావు? ఇంతకీ నువ్వెవరు? అంటే అది మర్చిపోయాను, మళ్ళీ మాట్లాడతా. సారీ. ఈవినింగ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఫైల్స్ వచ్చేసేయాలి. ఇట్స్ ఎమర్జెన్సీ. సార్ లోపల రావచ్చా? యా కమిన్. నువ్వేనా సూర్య అంటే? అవును సార్. ఓకే, భాస్కర్ నీ గురించి అంతా చెప్పాడు. అండ్ భాస్కర్ చెప్పాడు కాబట్టి మీకు ఈ జాబ్ ఇవ్వచ్చు. ఎందుకంటే భాస్కర్ ఎవరిని రెఫర్ చేయడు. అలాంటిది నిన్ను రెఫర్ చేశాడు అంటే నీకు ఈ జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. నాకు ఈ జాబ్ కన్ఫర్మా సార్? భాస్కర్ చెప్పాడు కాబట్టి నీకు ఈ జాబ్ కన్ఫర్మ్.
ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరేమనుకోరంటే ఒక్క చిన్న డౌట్ సార్. అడుగు సూర్య. వచ్చినప్పటి నుంచి చూస్తున్న మాటకు ముందు ఒక భాస్కర్, మాటకు తర్వాత ఒక భాస్కర్. ఇంతకీ భాస్కర్ ఎవడు సార్? ఆ? అదేంటి నీకు భాస్కర్ ఎవరో తెలీదా? ఇప్పుడు తెలియదు చాపాడు. నిన్నే సూర్య. నాకెందుకు తెలియదు సార్, ఊరికే జోక్ చేశా. జోకా? సరే కానీ ఎందుకు లేట్ అయింది? అంటే అది నిన్నే సూర్య. సార్ మీరు నాకు జాబ్ ఇస్తున్నారు కాబట్టి మీకు నిజం చెప్పాలి సార్. చెప్పు. నాకు కొంచెం మతిమరుపు ఉంది సార్. ఇంటర్వ్యూ ఏందని మర్చిపోయా. భాస్కర్! సైలెంట్గా చెక్కేద్దాం. ఏమైంది సూర్య? భాస్కర్ అంటే మీరేనా? ఏం లేదు, పిలుస్తున్నారు బ్రో. ఇది కూడా బీకింది. ఏముంది ఆకులు పీక్కోవడం. ఏదో ఆట పట్టుకుని ఇంటికి వెళ్ళిపో. అమ్మో ఇదేంటి అమ్మోర్లోకి వచ్చింది. ఎలాగోలా కూల్ చేయాలి. ఓకే ఐషు. నువ్వేమైనా సత్యహరిశ్చంద్రుడు అనుకుంటున్నావా? కాదు. నీకున్న మతిమరుపుకి నీకెవడు జాబ్ ఇవ్వకపోతుంటే నేను కష్టపడి భాస్కర్తో మాట్లాడి సెట్ చేస్తే ఏం చేసావు నువ్వు? నోరు మూసుకొని పని చూసుకొని రావాలి, అంతేగాని నీకున్న నోటి దొల్లతో నీ మతిమరుపు గురించి అడని చెప్తాడా? ఆ భాస్కర్ నీకోసం జాబ్ సెట్ చేస్తే వాణ్ణి ఎవరు నువ్వు అడిగావంట? ఎంత ఫీల్ అయి ఉంటాడు పాపం. సూర్య, నువ్వింకా చిన్న పిల్లోడు అనుకుంటున్నావా? పెళ్ళయింది నీకు, అర్థమవుతుందా? ఇదిగో మళ్ళీ ఏమేనంటే ఇలా మొహం పెట్టుకుని ఉంటావు. అయినా నిన్నెన్నా వేస్ట్లే, రేపటికన్నీ మర్చిపోతావు కదా. సారీ ఐషు, సారీ చెప్పా కదా. అయినా నేనేమన్నా కావాలని చేశానా? ఏదో అలా అయిపోయింది అంతే. ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటా. నిజంగా నువ్వు డల్లుగుండకురా ప్లీజ్. నువ్వెప్పుడు ఇంతే. ఇంకెప్పుడు జరగదు ప్లీజ్, నువ్వు డల్లుగుండకు. సరే అయితే ఇంకెప్పుడు అలా చేయకు. సరే పద తిందాం. ఇప్పుడేగా తిన్నారే, పొద్దున్న తాగుతాలే. ఏం పర్లేదు, ఇప్పుడే తాగు, పట్టుకో. హాస్టల్లో వార్డెన్లా తయారైంది. ఇప్పుడు ఇది ఫోన్ చేస్తుంది ఏంటి? ఎవరు? ఫ్రెండ్. ఓ మరి లిఫ్ట్ చేసి మాట్లాడు. ఓకే మాస్టారు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో శైలు. ఐ లవ్ యూ సూర్య. ఏంటి? నేను ఇంట్లో కూడా చెప్పేశా, మా డాడీ కూడా ఓకే అన్నారు.
మా కీబోర్డ్ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఏవేవి స్టూడియో. ఇక్కడ నిన్నెవడా పట్ల వెళ్ళిపో. నువ్వు ఆపితే ఆగడానికి నేను ప్రవహించే నీరుని కాదు, డ్యామ్ గేట్లు కూడా కొట్టుకుపోయే వరదని. రే సారీ రా, నేను కావాలని కొట్టలేదు. నేనే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. సరే వదిలే.